గుడివాడ నుంచి వచ్చాం. ఇక్కడ ఏదో స్ట్రైకులు జరుగుతుంది ఇప్పుడు, రాస్తారు కదా వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారు డాక్యుమెంట్, అందుకని ఇప్పుడు ఇవాళ అవదన్నారు. మేము ఒక 20 సంవత్సరాలు చేస్తున్నాను ఇక్కడ నుంచి. ఇదే మేము ఎంఏ లిటరేచర్. మేము ఉద్యోగాలు లేక ఇక్కడ ఏడుస్తున్నాం, పడిగాపులు పడుతున్నాం. మా కుటుంబాలను పోషించుకోవాలి కదా. అది వ్యవస్థ అంతా మా చేతుల్లో కాదు, ప్రభుత్వం చేతుల్లో పెట్టుకుని గుప్పిట్లో పెట్టుకుని నాటకం ఆడుతుంది అంతా. మేము డాక్యుమెంట్ రైటర్లు మొత్తం కలిపి 1,50,000 మంది 2 లక్షల మంది ఉంటామండి. మా కుటుంబాలు, మా ఫ్యామిలీ, డిటిపి ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు అందరూ కలిపి ఒక 5 లక్షల నుంచి 6 లక్షల లోపు ఉంటామండి. స్టేట్ బోర్డు ఉంటామండి. మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు రాయించుకున్నవారు, రాయించి ఇచ్చిన వారు, ఆ రాయించి ఇచ్చిన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ తాతయ్య గారా, వాళ్ళ తండ్రిరా, ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి అని ప్రస్తుతం అవన్నీ స్వభావంలో రాస్తాం. ఇప్పుడు ఓన్లీ ఫిల్ బ్లాంక్స్, పేరు, ఊరి పేరు, డోర్ నెంబరు, సర్వే నెంబరు, వాటి వరకు రాస్తే ఎవరో ఒకరు వచ్చి ఈ ఆస్తి నాది అని చెప్పి రాసేసుకోవచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అంటే అందులో ప్రైవేటీకరణ, ఇప్పుడు వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి కొంతవరకు తెలుసు, కొంతవరకు తెలియకపోవచ్చు. ఇప్పుడు దానిలో చాలా వరకు మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు కదా అని మా అభిప్రాయం. మేమందరం కూడా గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, అందరం పార్టీకి పనిచేసిన వాళ్ళమే. దాదాపు 90% పనిచేసాం. చేసిన వాళ్ళకి మాకు ఈ కర్మ పట్టిందని చెప్పి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావట్లేదు. డాక్యుమెంట్ లైసెన్స్ విధానం రద్దు చేసిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు. డాక్యుమెంట్లతో పాటు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా డాక్యుమెంట్లు పెడుతున్నారు. తర్వాత బ్యాంక్ వాళ్ళు కూడా చాలామంది ఇచ్చేస్తున్నారు. వాళ్ళందరినీ కలుపుకొని డాక్యుమెంట్ రైటర్లు దళారీలు అంటామని ఎంతవరకు సబబు? దళారీ వ్యవస్థ అంటే ఏంటి? డాక్యుమెంట్ రైటర్లని దళారీ వ్యవస్థగా పోల్చడం అనేది కరెక్ట్ కాదు కదా. లైసెన్స్ విధానాన్ని తీసేసి దళారీ వ్యవస్థను ప్రోత్సహించడానికి ఎవరు ప్రభుత్వం లైసెన్సులు ఎందుకు తీశారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా డాక్యుమెంట్ రైటర్స్ అయితే 10 రోజుల పాటు ధర్నాకైతే పిలుపునివ్వడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆర్ఎస్కే అంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా మా ఉపాధి, మాతో పాటు అనుబంధంగా పనిచేసే వాళ్ళందరూ ఉపాధి మేము కోల్పోబోతున్నాం అన్నట్టుగా కూడా డాక్యుమెంట్ రైటర్లు అంతా కూడా ఈ రోజున రోడ్డు ఎక్కిన పరిస్థితి. ప్రస్తుతం మనం పడమట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద అయితే ఉన్నాం. చూసుకోవచ్చు, ఎదురుగానే డాక్యుమెంట్ రైటర్స్ అంతా కూడా ధర్నాకైతే పిలుపునివ్వడం, ఆ పిలుపులో భాగంగా వాళ్ళందరూ కూడా మొదటి రోజు సమ్మెకైతే దిగిన పరిస్థితి. పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా ఎక్కడ కూడా పడమట కార్యాలయంలో అయితే ఇప్పటికైతే నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి. అధికారులంతా కూడా, సిబ్బంది అంతా కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి. అసలు ఎక్కడ కూడా హడావిడి లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనతో మాట్లాడేందుకు నారాయణరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ఎందుకు రోడ్డు ఎక్కారు, దీనికి గల కారణాలు ఏంటి? అంటే మీరు ధర్నా చేసుకున్నా పర్వాలేదు, మా రిజిస్ట్రేషన్లు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి సబ్ రిజిస్టర్లు అయితే కూడా ఒక మాట అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా, దీని మీద మీ కామెంట్స్ ఏంటి? మేము ఈ యొక్క పెన్ డౌన్ చేయడానికి ముఖ్య అంశం ఏంటంటే అండి, ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవో వలన అంటే పబ్లిక్ రంగంలో ప్రైవేటు సంస్థల ప్రవేశం, తద్వారా ఈ డిపార్ట్మెంట్లో దస్తావేజులేఖ ప్రమేయం లేకుండా ఏమి జరగదు సార్. మరి దస్తావేజులేఖలు ఈ 396 జీవో వల్ల దస్తావేజులేఖ జీవనం రోడ్డున పడుతుంది సార్. మొత్తం ఈ రాష్ట్రం మొత్తం మీద 5 లక్షల మంది దస్తావేజులేఖలు ఉన్నాము. మా జీవితం మొత్తం కుటుంబాలన్నీ కూడా రోడ్డు పడే పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ వ్యవస్థ పెట్టడం వల్ల మా లాంటి వాళ్ళకి జీవనోపాధి ఉండదు. మేమేమి చెప్తున్నామంటే ప్రైవేటు వాళ్ళని పెట్టే బదులు వాళ్ళతో పాటు మాకు కూడా అవకాశం కల్పించండి, మేము కూడా ఉంటాము, మాకు లైసెన్స్ కూడా కల్పించండి. మేము ప్రభుత్వానికి మేము అనుసంధానంగా ఉంటాం తప్ప వ్యతిరేకంగా ఉండేవాళ్ళం కాదు. ప్రభుత్వ విధానాలకి కొనసాగించేవాళ్ళం, కానీ మా జీవితాలకి రోడ్డును పడేద్దాన్ని కొట్టదని కోరుకుంటున్నాం. అంటే సార్ ఇదే పద్ధతిలో ఆర్టీఐలో కూడా బ్రోకర్ల హవా ఎక్కువ ఉంటుందని చెప్పేసి దాన్ని కూడా కట్టడి చేయడం కోసం కేవలం ఆన్లైన్ సేవల్ని ఎక్కువ ఉధృతం చేసి ఆ పద్ధతిని ఇక్కడ అవలంబించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయనుంది ఆర్ఎస్కే కేంద్రాల ద్వారా. అంటే ఆర్టీఐకి దీనికి ఏమన్నా లింక్ ఉందా? అక్కడ అవలంబించే పద్ధతులు ఏంటి, ఇక్కడ అవలంబించే పద్ధతులు ఏంటంటే మీరేం చెప్తారు? ఆర్టీఐకి అవలంబించేది అంటే ఒక కారు కానీ ఒక వెహికల్ ఏదన్నా కానీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే దానికి సరిపడే ఉంటుంది. ఒక నెంబర్తో నువ్వేం చేసుకుంటావో అనేది ఉంటుంది, దానికి జీవం లేదు. ఈ డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ అనే దానికి ప్రతి దానికి జీవం ఉంది, జీవకాలు ఉట్టిపడుతూ ఉంటుంది.
ఇవాళ దస్తావేజ్ రాయాలి, దారి హక్కులు కొన్ని ఉంటాయి, గిఫ్ట్ కొన్ని ఉంటాయి, లేకపోతే నా తదనంతరం నా భార్య తదనంతరం నా కొడుకు తదనంతరం నా మనవడు తినాలని ఉంటుంది. కాదు మా ఫార్మేట్ ఇట్టా కొంత మీరు ఇలాగే చేసుకోవాలంటే వీళ్ళందరూ ఏమైపోతారు? ఇప్పుడు దాకా చేసిన సంస్కరణలో ఉన్న తప్పులు ఇవాళకి సరిదిద్దలేదు. మొన్న ఒక మొగలరాజపురంలో ఒక క్యాండిడేట్ వీలునామా ఉందండి, ఆయనకి తమ్ములు పడలేదు, ఐరిస్ పడలేదు, ఆస్తులు వదిలేసుకోవటమేనా? మరి వాటికి పరిష్కారం ఇవాళ వరకు లేదండి. జిల్లా రిజిస్ట్రార్ గారిని అడిగాం, మన డిఐజీ గారిని అడిగాం, ఇంత మటుకు తీసుకొచ్చి ఇంత మటుకు ఐరిస్ పడకపోతే లేదంటారు. ఐరిస్ పడినోడు ఆస్తులన్నీ ముందే రాసేసుకోవాలా? మరి ముసలాళ్ళకి భద్రత కరువు అవుతుంది. ఆస్తులు వాళ్ళ పేరున ఉంటే కానీ తల్లిదండ్రులు మన పిల్లలు చూసే పరిస్థితి లేదు. అలాంటప్పుడు వాళ్ళు ముసలాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తులు రానప్పుడు పిల్లలు వాళ్ళని చూడాల్సిన అవసరం కూడా రావట్లేదు. అసలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. నిన్నగాక మొన్న ఇప్పుడు ఒక క్యాండిడేట్ మంచంలో ఉన్నాడు, రామర్పాడులో మన నాగరాజు గారు అని ఒక ఆయనకి తమ్ములు పడట్లేదు, ఐరిస్ రావట్లేదు, వీళ్ళమ్మ రిజిస్టర్ చేస్తానంటాడు. సబ్ రిజిస్టార్ గారు వెళ్తే మళ్ళీ అక్కడ ఒక కనీసం సబ్ రిజిస్టార్కో లేకపోతే జిల్లా రిజిస్టార్ గారికో ఎవరికొకరికి అష్యూరెన్స్ ఇవ్వాలి కదండి. ఎవరో లేకుండా మేము పెట్టిన సిస్టమే కరెక్ట్, మేము సిస్టమ్ తీసుకుంటుంది, లేకపోతే లేదంటే అతను రేపొద్దున చచ్చిపోతాడు, ఆస్తులన్నీ తగుల్లో పడిపోతాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి లుసులన్నీ సరి చేయకుండా పీపీపీ విధానం వల్ల అసలు గవర్నమెంట్ చూస్తేనే దీంట్లో కొన్ని చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాంటి ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేట్ వ్యక్తులను అక్కడ కూర్చోబెట్టాల్సిన అవసరం ఏముంటుందండి? ఇవాళ డాక్యుమెంట్ మేము రెడీ చేస్తున్నాం, చెక్ స్లిప్ మేము కొడుతున్నాం, ప్రైవేట్ ఫ్రంట్ ఆఫీస్ చేసే పని మొత్తం మేమే చేస్తున్నాం ఇవాళకి. మరి ఇంకా మీకు ఫ్రంట్ ఆఫీస్తో పని ఏముందండి? లేదు, మమ్మల్ని చట్టబద్ధతలోకి తీసుకురావాలి, మా డాక్యుమెంట్ రైటర్లందరినీ లిస్ట్ అవుట్ చేయండి, లైసెన్స్లు ఇవ్వండి, మాకు కూడా ఒక ఆథరైజేషన్ ఇవ్వండి, మీరు ఇంతే తీసుకోవాలని రూల్ పెట్టండి. అంతకుమించి ఎక్కువ తీసుకుంటే మా మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు మీరు తీసుకున్నా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ప్రభుత్వం 5,200 నామమాత్ర ఫీజుతో అన్ని ఆర్ఎస్కే కేంద్రాల ద్వారా నిర్ణయం చేస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క కామన్ మ్యాన్ అంటే ఎవరైతే సేవల కోసం వస్తారో వాళ్ళ యొక్క అంటే ఖర్చులు తగ్గించడం కోసం ఆర్ఎస్కే కేంద్రాలని మేము అందుబాటులోకి తీసుకొచ్చామనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. దీని మీద మీ కామెంట్? ఒక చెల్లు రసీదు ఉందండి, చెల్లు రసీదులు మేము ఊరికే చేసిస్తాం సార్. చెల్లు రసీదులకిను తనఖా దస్తావేజులకిను అప్పు తీసుకున్న వాళ్ళకి కూడా మేము రెగ్యులర్ కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకోం. అలాంటి వాళ్ళది 1,500తో అయిపోయేదాన్ని మీరు 5,200 కట్టాలంటే ఎక్కడి నుంచి కడతాడండి సామాన్యుడు? అసలు వీటన్నిటికన్నా కూడా భద్రత ఏదండి? నువ్వు ఇవాళ సాఫ్ట్వేర్కి ఇస్తారు, బాగానే ఉంది, వీళ్ళు 3 సంవత్సరాలు అయిపోతుంది వాళ్ళ కాల పరిమితి, మళ్ళీ ఇంకోటి వస్తాడు, ఇంకోటి 3 సంవత్సరాలు అయిపోతుంది. మరి 1800 సంవత్సరంలో ఉన్నదానికి కూడా ఇవాళ డిపార్ట్మెంటు సమాధానం చెబుతోంది. నకలు కాపీలు కావాలంటే దొరుకుతున్నాయి, అన్నీ దొరుకుతున్నాయి. మరి ఇలాంటి డిపార్ట్మెంట్ని తీసుకెళ్ళి మీరు ప్రైవేటీకరణ చేసి వాళ్ళ చేతుల్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తే ఆస్తులు ఇవాళ నిగూఢంగా ఇవన్నీ కూడా రహస్యంగా ఉండాల్సిన డిపార్ట్మెంట్ ఇది. దీన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పడేస్తామంటానికి దీనికి ఎట్టకండి. వాళ్ళ ఆఫీస్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ప్రైవేట్ వ్యక్తులతో ఎంతమంది చేత పని చేయించుకుంటున్నారు వాళ్ళు? మరి లోపల పనిచేసే వాళ్ళు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా. మరి అలాంటప్పుడు మామూలు ఉపయోగం ఉంటుందండి. అందువల్ల మాకు కూడా చట్టపద్ధతి కల్పించండి. మేమందరం కూడా దీనికి గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, అందరం పార్టీకి పనిచేసిన వాళ్ళమే, దాదాపు 90% పనిచేసాం. చేసిన వాళ్ళకి మాకు ఈ కర్మ పట్టిందని చెప్పి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావట్లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రోడ్డు ఎక్కి ప్రతి రైతుకి ఉత్తేజపరిచి చేసింది మేమండి. ప్రతి గ్రామంలోనూ, ప్రతి చోట, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి డాక్యుమెంట్ రైటర్ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మీరు ఇబ్బంది పడతారు, ఇలాగూ మీకు రాళ్ళ మీద బొమ్మలు వేసుకుంటున్నారు, మీ ఆస్తులు దీనికి వెళ్ళిపోతాయి, ఒరిజినల్ దస్తావేజ్ లేకపోతే మీకు కబ్జాలకు వెళ్ళిపోతారు అని చెప్పి ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ చైతన్యపరిచాం. మరి వాళ్ళ మా పరిస్థితి, మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి తీసుకొస్తే మేము ఎవరికి చెప్పుకోవాలండి? వాళ్ళ అంటే ఈ విధానం దేశవ్యాప్తంగా ఎక్కడైనా అమలు చేశారా, లేదంటే మన ఆంధ్రప్రదేశ్లోనే అవలంబిస్తున్నారా కొత్తగా? ఒక్క మహారాష్ట్రలో లీజ్ డీడ్లు అగ్రిమెంట్ల వరకే అమల్లో ఉన్నాయండి, అంతేగాని మొత్తం పెట్టలేదండి. రిజిస్ట్రేషన్, సేల్ డీడ్స్ అవన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి. మన రాష్ట్రంలోనే ఇలా చేయడం చాలా దారుణమైన విషయం. ఇవాళ మా ఒక్కళ్ళ కోసమే కాదండి, ప్రజల ఆస్తులకు అనేది రక్షణ లేకుండా పోతుంది. ఇవాళ మేము రాసినప్పుడు డాక్యుమెంట్స్ రాసేటప్పుడు కూడా అప్పుడు మేము వాల్యూ పెట్టాలంటే అంత విలువ గల స్టాంపుల మీద పెట్టేవాళ్ళం అండి. వాడెవడో చేసిన దౌర్భాగ్యానికి డిపార్ట్మెంట్ని సర్వనాశనం చేసేసి దాంట్లో స్టాంప్స్ తీసి పారేశారు. ఇవాళ తెల్ల కాగితాల మీద దస్తావేజులు రాసుకునే పరిస్థితి వచ్చిందండి. మరి ఈ పరిస్థితిని ఇంకెంత దిగదారి చేస్తారు సార్? నాకు అర్థం కాదు. పోను ప్రజల ఆస్తులకి భద్రత కరువయ్యే పరిస్థితి ఉంటుందంట. భద్రత చాలా డిపార్ట్మెంట్ అంటే ఒక నమ్మకం, ఒక భద్రత అనే విధానం పూర్వం నుంచి కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం ఈ పీపీ విధానం పెట్టడం వలన ఆ భద్రత అనేది ప్రజల ఆస్తికి
తక్కువైపోతుంది అనేది మేము చెప్పదలుచుకున్నాము. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఆ 396 జీవో విధానాన్ని తక్షణమే రద్దు చేసి మా యొక్క జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని మాకు తగిన భద్రత, తగిన లైసెన్సులు మాకు ఇచ్చి ఇంకా మా సేవల్ని పకడ్బందీగా కొనసాగించుకోవాల్సిందనేది ప్రధాన డిమాండ్గా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంటే ప్రభుత్వం దృష్టిలో మీరు అందరూ కూడా దళారులు, అంటే మీ చేతిలోనే మొత్తం అంతా మీ అంతా సబ్ రిజిస్టర్లను సైతం మీ అండర్లోనే ఉంచుకుంటారు, వాళ్ళని కూడా మీరే కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఉన్నతాధికారుల్లో ఉన్న ఒక భావన. దీని మీద మీ రియాక్షన్? నేను చెప్పేది ఒకటే అండి, ఇప్పుడు మేము దళారులు అనేది కరెక్ట్ కాదు. మేము వాళ్ళ అభిప్రాయం అంటే అసలు దళారులు అనేది లేకపోతే వ్యవస్థలు నడుస్తాయా? ప్రభుత్వం టాప్ టు బాటము వ్యవస్థలు అనేది ఏది నడవు. ఒక పని కావాలంటే ఏదో ఒక సంధానకర్త అనేది కావాలి. మేము సంధానకర్తలను తప్పితే దళారులం అయితే కాదు. మేము ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ నిష్పక్షపాతంగా డాక్యుమెంట్లు తగిన విధంగా రెడీ చేసి మేము ఎంతో భద్రత కల్పిస్తున్నాం. కానీ ఈ విధానం వలన మా భద్రతకు ముప్పు వాటిల్తుంది. కాబట్టి మా యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆ 396 జీవోని మాత్రం మేము తక్షణమే రద్దు చేయాలనేది మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంటే ఇంజనీర్లకి సైతం లైసెన్స్ మంజూరీ చేస్తుంది ఈ ప్రభుత్వం, డాక్యుమెంట్ రైటర్లకి ఎందుకు ఆ విషయం ఎందువల్ల అంటారు సార్? ఉన్న లైసెన్సులు తీసేశారండి. ఉన్న లైసెన్స్ ఏంటంటే ఎవరి డాక్యుమెంట్ వాళ్ళు రాసుకునే స్వేచ్ఛ ఉండడం కోసం లైసెన్సులు రెన్యూల్ చేయలేదు అని అన్నారు గత గవర్నమెంట్లో. 2021 దాకా 2001 వరకు లైసెన్సులు రెన్యూల్ అయినాయండి. అప్పుడు ఏంటంటే దస్తావేజు లేఖలతో పాటుగా ప్రైవేట్ వ్యక్తులు కూడా ఎవరైనా డాక్యుమెంట్ రాయించుకోవచ్చు అని చెప్పి అది వరకు డాక్యుమెంట్ రైటర్ తప్పితే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు రాసి 200 రూపాయలు RR 200 కింద కట్టాల్సి వచ్చేదండి. అలాంటి అవసరం లేకుండా ఎవరైనా రాసుకోవచ్చు అనే ఉద్దేశం కొద్దీ లైసెన్సులు రెన్యూల్ చేయకుండా దస్తావేజు స్వయంగా రాసుకునే వాళ్ళకు కూడా అవకాశం కల్పించి అప్పటి నుంచి మా లైసెన్సులు రెన్యూల్ చేయలేదండి. ఫైనల్గా దీని మీద మంత్రి రియాక్షన్ ఏంటి? ఆయన మంత్రికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక మాటలో చెప్పండి. మంత్రి గారికి కూడా ఫ్రంట్ ఆఫీసులు అనేవి రావడానికి వీల్లేదు. 396 జీవోలో సవరణలు చేయాలి. డాక్యుమెంట్ రైటర్లే డాక్యుమెంట్ రాయాలి. ప్రజల ఆస్తులకి భద్రత కల్పించాలి. ఇవాళ మీరు చెప్పారు పాస్పోర్ట్ ఆఫీసులో కాదు లేదా ఆర్టీఓ ఆఫీసులో లాగా. ఆర్టీఓ ఆఫీసులో ఈ నెంబర్ బదులు ఈ నెంబర్ ట్రాన్స్ఫర్ కొడితే వెళ్ళిపోద్దండి. మాదడ్డ కాదండి. నిరంతరం శ్రమే, నిరంతరం ఆలోచనే, నిరంతరం ఏ డాక్యుమెంట్ ఎలా ఉంటుందో అనేది కస్టమర్ని తీసుకుని మేము రాయాల్సిందే. అంతేగాని మేము పెట్టిన ఫార్మేట్లోనే చేయాలంటే అది సాధ్యపడే పని కాదండి. అంటే ఇప్పుడు నేను ఇంకో విషయం కూడా విన్నాను, రాయడానికి వీలు లేకుండా ఒక ఫారమే ఉంది, జస్ట్ ఫిలప్ చేస్తే సరిపోద్ది అనేది కూడా నేను విన్నాను. ఇందులో వాస్తవం ఉందా? ప్రభుత్వం అయితే ఆ విధానాన్ని కొనసాగించాలని చూస్తుంది. ఆ విధానం ద్వారా ఏంటంటే ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందండి. ఎందుకంటే మా దగ్గరకు వచ్చి ఒక కొనుగోలుదారుడు ఏమంటే తనకు తగిన విధంగా దస్తావేజ్ రాయమని కోరతాడు. అట్లాగే మేము దస్తావేజ్నంతా కూడా పరిశీలించి తగు విధంగా ఎట్లా రాయగలం అనేది మేము ఎంతో శ్రమ కోర్చి దస్తావేజ్ను రెడీ చేసి రిజిస్ట్రేషన్ చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రభుత్వం విధానం వలన అది ఎంతవరకు ఆ విధానం కొనసాగుతుంది అనేది నేను చెప్పలేను. అయితే అంటే దాని విధానం వలన కక్షిదారులు అయితే 100% ఆస్తులకు భద్రత ఉండదు అనేది మాత్రం మేము చెప్పగలం. సార్, దస్తావేజ్ ఫార్మేట్కి రావడానికి ముందు ఎంతో చరిత్ర ఉంటుందండి. మనిషి పుట్టక ఎంత చరిత్ర ఉంటుందో దస్తావేజ్ పుట్టక కూడా చరిత్ర ఉంటుంది. మనిషి ఎప్పుడు పుట్టాడు, ఆ తండ్రి ఎవడో, తాత ఎవడో, ముత్తాత ఎవడో, అలా ఎట్లా చేస్తామో ఆడి గోత్రం ఏంటో, ఆడి మతం ఏంటో అట్లాగే దస్తావేజ్ రాతలో కూడా అండి. ఈ దస్తావేజ్ మీరు ఒక దస్తావేజ్ తెచ్చారు వాళ్ళు, మీరు ఆ దస్తావేజ్ చరిత్ర చూస్తాం మేము. దాని ముందు చరిత్ర చూస్తాం. దీనికి ఎవడో సంధానకర్త ఎవరు, హక్కుదారు ఎవడు అని మొత్తం మేము దాన్ని పరిశీలించిన తర్వాత దస్తావేజ్ తయారు చేస్తామండి. దస్తావేజ్ తయారు చేసిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వెళ్తామండి. భూమి మీద ఈ యొక్క ఇతని ఆస్తి కరెక్టా కాదా, ఇతని సరిహద్దులు కరెక్ట్గా ఉన్నాయి లేవా, ఇతను పక్కన దాంట్లో కబ్జా చేశాడా, దూరాడా, వాడు దూరాడా, అన్నీ కూడా పరిశీలించిన తర్వాత మేము రాసిన తర్వాత వీళ్ళు ఓన్లీ ఫార్మెట్లో ఫిల్లింగ్ బ్లాక్స్ వేస్తారు. ఓన్లీ ఫిల్లింగ్ బ్లాక్స్ అనేది ఓన్లీ అప్పటికప్పుడు వచ్చే దశ తెరవదండి. దాని ముందు ఎంతో చరిత్ర ఉంటుంది, ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో ఎక్సర్సైజ్ ఉంటుందండి. ఆ తదుపరే ఫిల్లింగ్ ద బ్లాక్స్. అది వాళ్ళు అది తేలిగ్గా ఆడుకుంటున్నారు వాళ్ళు. అట్లా చేయకపోతే అది ఎవరు ఆస్తి ఎందుకు వచ్చింది, ఏ సర్వే నెంబర్ ఉంది, అది 22A ఉందా, మామూలుగా ప్రైవేట్ ల్యాండ్లో ఉందా, ఎండోమెంట్లో ఉందా అని ఎట్లా తెలుస్తుందండి వాళ్ళకి? మేమంతా ఎక్సైజ్ చేస్తామండి. అది అన్నీ ఎక్సైజ్ చేసి అన్ని చివరి దశలో రిజిస్టర్ టేబుల్కి వెళ్తుంది. అది అంతే తప్ప ఓన్లీ ఫిల్లింగ్ ది బ్లాక్స్ అనేది ప్రభుత్వ విధానం తప్పు, కరెక్ట్ కాదు. దాన్ని సవరించుకోవాలని మేము సవనీయంగా మనవి చేసుకుంటున్నాం గవర్నమెంట్కి.